సో రాజకీయ నాయకుల అరెస్టుల విషయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మరి కరెక్ట్ కాదండి. ఏ పార్టీ అంటే ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నంతసేపు ఆడేపుని తిరుగుతాను, ఇటు ఉన్నంతసేపు వీళ్ళ తరపున తిరుగుతాము. ఏ తప్పు అయితే ఏదైనా రాజకీయం ఇప్పుడు ఇవాళ నేను బలిచాను కొట్టగలుగుతున్నాను, రేపు దాన్ని బలవలేకపోతే అప్పుడు ఆల్రెడీ ఉంటారుగా. మరి పద్ధతి కాదు అది. మొత్తం సంపద సృష్టిస్తాం, మొత్తం అన్ని డెవలప్ చేస్తాం. ప్రతి నాయకుడు కూడా పెద్దోళ్ళని చేయాలంటారు, అందులో తడి ఉండాలి కదా. అంటే తడి లేదంటారా? అది మరి సృష్టించాలి కదా. అవునండి, చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఫంక్షన్ అన్న వాళ్ళు బోళ్ళని ఇచ్చారు, సంవత్సరం అయిపోయింది. మరి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు ఇబ్బందులు లేకుండా. ఒకడేమో మామూలుగా బడ్జెట్ లాస్లో పెట్టి వెళ్తారు, చేస్తానని ఒకడేమో చేయలేరు. అందులో ఇది ఏంటంటే మేము చెప్పేది చంద్రబాబు నాయుడు అంటే మీరు ఏ పార్టీ అని అడిగారు అనుకోండి, నేనేం చెప్పాలి తెలుగుదేశం అంటాను, మీరు తెలుగుదేశం తరఫున చెప్తున్నారంటారు. పంట అమ్మలేదు కదా అంటే కొనుగోలు జరగలేదు. ఒడ్లు మేము తోలేసాం, తోలలేదని కొంత క్యాన్వాస్ చేస్తున్నారు. మేము తోలుతాం అయిపోయింది. మేము 400 బత్త తోలేం, 400 సారా. అంటే మీ ఏరియాలో అలాంటి ప్రాబ్లం లేదు? అలాంటిది ఏం లేదు. వెళ్ళినాయండి. కొంతమంది ఏమో వర్షాలు కూడా సరిగ్గా ఎప్పుడు నెలలు నవంబర్ డిసెంబర్లో వస్తాయండి, అప్పుడేమో వర్షాలు ఉంటాయి. ఆ వర్షాల గురించి ఎవరి మట్టుకాళ్ళు జడుచు బోకర్లకి వేరే విధానంగా అమ్మేస్తున్నారు. ఏంటండి? అవునండి, ఇప్పుడు అది పెట్టుకుంటేనే ఇస్తున్నారు. ఫ్రీ బస్ ఇస్తే మరి గవర్నమెంట్ ఎలా బతుకుద్ది? ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్. అవునండి, ఇక్కడ ఇచ్చారు తెలంగాణ. కొన్ని ఇబ్బందులు కలిగినాయి కదా. ఇక్కడ ఫ్రీ బస్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే మనకు 10 రూపాయలు టికెట్ తీసుకున్నారు. రేపు పొద్దున్న దీని మేనేజ్మెంట్కి ఎంత అవుద్ది? అవును. ఏంటండి, ప్రజల్ని ఎర్రేసి గెలుస్తానికి ఫ్రీ బస్ ఇస్తాం, అది మీకు అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం అంటున్నారు. ఇచ్చినవి ఉన్నాయి, ఇవ్వకోకుండా రైతులు ఏమి ఇదే అవ్వలేదు. కరోనా వచ్చింది, బోళ్ళంత ఖర్చు పెట్టారు. మరి ఇవన్నీ ఎక్కడ ఏం తెస్తారు వాళ్ళు మట్టుకు. మనం ఇప్పుడు నేను ఏదో వచ్చిందని అది ఇస్తానన్నా ఇది ఇస్తానన్నా ఇవ్వలేదంటే నేను ఏం చెప్తాను? అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఫ్రీ పథకాలు ఇచ్చి ప్రజల్ని బద్దకస్తులు చేస్తున్నా ఏమంటే ఇచ్చారు, బద్దకస్తులు చేస్తున్నామని అది మన నాయకులే చెప్పారు. అంతే అంటే నేను ఏం చెప్పను, నేనేం అవునండి. ఈ బడ్జెట్ అంతా లాస్ లో ఉన్నదని ఆయన వెనక్కి చూస్తున్నారు. రాకపోతే ఎందుకేమన్నా గెలుతాకి ఇవ్వాలి. మోసం చేసినట్టు కానీ ప్రజలను ఊహించుకోవాలి. ప్రజల్లో ఉంది కానీ ఇది అంతా మీలో ఉందా, అది మీరు ఏదైనా చేయగలరా, నేనేదైనా చేయగలనా? అంటే ఇప్పుడు బడ్జెట్ లోట్లో ఉన్నప్పుడు ఫ్రీ పథకం ఎందుకు అని చెప్పేసి ఏమంటే గెలుతాకి మామూలుగా గెలుతాకి బోల్డ్ అన్ని ఆక్షన్లు పెట్టచ్చు. గెలిచాక ఏంటి మళ్ళీ 5 సంవత్సరాలు. నేను మా ఆంధ్ర అండి మాది. నేనేం పెద్ద చదువుకున్న వాడిని కాదు, పెద్ద నాలెడ్జ్ ఉన్న ఆయన కాదు. ఏదో మీరు ఎగిరిచ్చేయని మాట్లాడుతున్నాను కానీ. అవునండి, మరి అది తప్పే. నాకే వచ్చిందండి ప్రాబ్లం. నా ఏంటి ప్రాబ్లం అంటారు? నాది 10 ఎకరాల ల్యాండ్ ఎవడు వేరే పేరుని వస్తే నాది ఆక్రమించేస్తా ప్రయత్నం చేసేది. నాకు ఎన్నో కొన్ని కాగితాలు ఉండటం వల్ల నా దాని మీద రాలేదు. ఎవరంటే ఏం చెప్తాను, జనం. ఎంతకాలం అవుతుంది అది జరిగి? సుమారు 6 మాసాలు అవుతుంది. మేము చూసుకోలేదు. మీ దగ్గర అటు ఇటు కాగితాలు సరిగ్గా లేకపోతే ఉన్నాయి నా దగ్గర. మామూలుగా ఏమిటంటారు, వెనక పాత ఓల్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి.